అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. క్రోధాన్ని ప్రేమతో జయించాలి, చెడుని మంచితో జయించాలి, లోభాన్ని ఔదార్యంతో, అసత్యాన్ని సత్యంతో, హింసను అహింసతోనూ జయించాలి. మంచి కూడా నీళ్ల వంటిదే. దాహంతో ఉన్నవారికి ఇస్తే ప్రాణం నిలబెట్టుకుంటారు, అవసరం లేని వారికి ఇస్తే చేతులు కడుక్కుంటారు. నీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే వరకు వాటిని ఎవరితోనూ పంచుకోవద్దు, లేదంటే వాళ్ళు చెప్పే సలహాలు వింటూ అక్కడే ఆగిపోతావు. ధనవంతులకి దుబారా చేసేవారికి ఒకటే తేడా. ధనవంతులు పొదుపు పెట్టుబడి పోను ఖర్చు చేస్తారు, దుబారా చేసేవారు ఖర్చులు పోను మిగిలితే దాచాలనుకుంటారు. చేరుకోవడం కష్టం అంటే సాధ్యపడదని కాదు, అనుకున్నది సాధించడానికి మరింత కష్టపడాలని. సమాజంలో కొందరు ఎలా ఉన్నారంటే, పక్కోడు బాగుపడితే ఓర్వలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు, కష్టంలో ఉంటే సాయపడలేరు, సగం సగం తెలుసుకొని విమర్శలు మాత్రం గుప్పిస్తారు, తమ తప్పులు దాచుకొని ఎదుటివాళ్ల తప్పులు వేలెత్తి చూపుతారు. నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్నాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు, కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవారు ఈ భూమికే బరువు. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి. మౌనంగా ఉండడం చేతకానితనం కాదు, పట్టించుకోకపోవడం పిరికితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. కెరటాలు కాళ్ల దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం అంతే తప్పు. మనసునెప్పుడూ సంతోషంగా ఉంచుకోండి, ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో ఇవ్వదో తెలియదు, కానీ మనస్సు సంతోషంగా ఉంటే చాలు, గెలిచినట్లే. గొంగళి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. మనిషి జీవితం విచిత్రమైంది. యవ్వనంలో సమయం శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయస్సులో డబ్బు శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. బాగుండడం అంటే బాగా ఆస్తి ఉండడమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమో కాదు మిత్రమా. నవ్వుతూ ఉండడం, నలుగురితో ఉండడం. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు, చెవులు వినే ప్రతి మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.